నమస్కారం అండి. వీళ్ళేదో తాటి ఆంజనేయులు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని ఐడిటిపి వాళ్ళు సోషల్ మీడియాలో బాగా రుద్దుతున్నారు. సో దానికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని సమాధానాలు ఉన్నాయి, చెప్దామని మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆయన ఎవరో విలేకరని చెప్తాడు. ఆయన అసలు ఆయనకి స్క్రిప్ట్ ఏమి ఇచ్చారో ఎవరు ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాదు. ఐటీడీపీ నుంచి అతను డెఫినెట్గా అందులో డౌట్ లేదు. సో ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగాడు. ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ తాటి ఆంజనేయులు గారు మీకు రావి మురళీ మోహన్ గారికి సంబంధం ఏంటి, రావి మురళి గారికి సంబంధం ఏంటి అని అడిగారు. ఆయన ఏమని చెప్తారంటే, రావి మురళి గారికి మా అన్నయ్య చెబితే 49 లక్షలు ఇచ్చారని చెప్తాడు. ఆయన్ని మురళి గారు ఫస్ట్ టైం హైకోర్టుకు వచ్చారు. అప్పటి వరకు నేను ఆయన్ని చూడలేదు. ఫస్ట్ టైం హైకోర్టులో చూశాను అని ఆయన చెప్పారు. సార్ ఆంజనేయులు గారు, మీరు నాకు 49 లక్షలు ఇచ్చారా? నా పేరే అండి రావి మురళి. మీరు నాకు 49 లక్షలు ఇచ్చారా? నన్ను హైకోర్టులో చూసారా? నిజంగా మీరు నాకు 49 లక్షలు ఇచ్చారండి? హైకోర్టులో చూసారా? మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయండి నాకు 49 లక్షలు ఇచ్చినట్టు? ఏమీ లేవు. 49 లక్షలు కాదు కదా, అసలు సూర్ణ ఇచ్చారు మీరు అసలు ఏమి ఇవ్వలేదు నాకు. అసలు మీరు ఎవరిని చూసారో కూడా మీకు తెలియదు. నన్ను చూసానని చెబుతారా? మురళిని ఫస్ట్ టైము హైకోర్టులో చూసానని చెబుతారా? ఏమన్నా ఉందా అండి అబద్ధాలు చెప్పడానికి? అసలు మీరు 49 లక్షలు అసలు ముక్కు మొహం తెలియని వాడికి ఎలా ఇచ్చారండి? అసలు ఆయన మాల్ గురించి తెలియదు, అసలు ఏమీ తెలియదు. మీ అన్న చెప్తే 49 లక్షలు ఇచ్చారా? ఏది అప్పులు చేసి ఇచ్చారా? అసలు మీ ఇంటికి వద్దామండి, మీ ఇంటి అడ్రస్ ఉంది కదా, మీ ఇంటికి వద్దామండి, మీ ఇంటి దగ్గర ఫోటోలు అవి తీసుకుందాము. మీ దగ్గర 49 లక్షలు ఇచ్చే కెపాసిటీ అనేది ఒకటి చూద్దామండి. మీకు 49 లక్షలు ఇచ్చే కెపాసిటీ ఉందో లేదో ఒకసారి పరిశీలిద్దాం. అది నేను పంపిస్తాను రేపు. వచ్చి మిమ్మల్ని ఫోటోలు తీసుకొని మీ ఇంటి వివరాలు, మీరు ఇంకా చాలా మంది దగ్గర అప్పులు తీసుకున్నారు కదా, ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నారో ఆ డాక్యుమెంట్లో కూడా కలెక్ట్ చేసుకుందాం. ఓకే, అది అసలు నన్ను చూడలేదు, అసలు ఎవరికి ఇచ్చారో డబ్బులు తెలియదు, 49 లక్షలు ఇచ్చారో అని చెప్పేసి చెప్తారు. ఏమైనా ఉందండి? అసలు ఏమైనా ఉందా? అసలు మీరు పెద్ద బినామీ, వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీకు తెలియదు. మీకు ఇచ్చే 5-10 పరక్ కోసం మీరు 5,000 10,000 ఇస్తారు కదా, దానికోసం కక్కుతుపడి వాళ్ళు ఆడినట్టల్లా ఆడుతున్నారు. అంతేగాని మీకు అసలు ఏమీ తెలియదు, అసలు ఏమీ జీరో, అసలు ఏం తెలియదు. ఇది అసలు మాల్ గురించి అసలు తెలియదండి. అసలు మాల్ గురించి తెలియదు, నా వ్యాపారం గురించి తెలియదు, నేనెవరో తెలియదు. 49 లక్షలు ఇచ్చారు. వారని అసలు ఏమైనా ఉందా? సరే, ఇంతకీ మీ దగ్గర నోట్లు ఉండాలి కదండి. 49 లక్షలు ఇచ్చినప్పుడు ఆ నోట్లు బయటకు తీసుకురావాల్సింది కదా. అవును, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఏది ల్యాండ్ మొత్తం ఒక 750 సెంట్లు అంత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. చేసుకున్నప్పుడు మీరు అప్పుడు కూడా నన్ను చూడలేదా? అప్పుడు నన్ను చూడలేదు, మా నాన్న చూడలేదు, మా ఆమెని చూడలేదు, ఎవరిని చూడకుండా రిజిస్ట్రేషన్ ఎవరు జరిగింది? అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరు ఫస్ట్ టైం హైకోర్టులో నన్ను చూశానని చెబుతున్నారు, కానీ రిజిస్ట్రేషన్ మట్టికి జరిగిపోయింది. మార్టిగేజ్ చేసిన మట్టికి తెలిసిపోయింది, చేయించుకున్నారు. అసలు నన్ను అసలు ఎప్పుడు చూడలేదు. ఏం స్క్రిప్ట్ రాస్తారండి లోకేష్ గారు? కొంచెం మీ ఐటీడీపీ వాళ్ళని కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి. మీ ఐటీడీపీ బ్యాచ్కి కూర్చోబెట్టి ఆ స్క్రిప్ట్ కొంచెం నీట్గా రాసి ఇవ్వండి లోకేష్ గారు. ఆ ట్రైనింగ్ ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన, అనవసరంగా ఇవన్నీ చెప్పి ఇరుక్కుంటాడు. అసలు నీకు విషయం తెలుసా? నేను 2024 ఏప్రిల్లో నేను ఒక కేసు వేసాను, నవంబర్, ఇది నర్సాపేట కోర్టులో, నీకు డబ్బులు కడతానని. నీకు అది ఆ విషయాన్ని తెలుసా? పోనీ నీకు అసలు తెలుసా? నీకు అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడమంటే అది మాట్లాడావు అంతే, అంతకు మించి అసలు నీకు ఏమీ తెలియదు. నువ్వు ఒక పెద్ద బినామీవి. నీకు తాగడానికి ఒక 5-10 ఇస్తే నువ్వు ఏమైనా వాగుతావు నలుగురు ముందుకు వచ్చి. పెద్ద ఆయన అదొక మోసం. అది అసలు సిగ్గుండాలండి మీకు. అది పెద్ద అంత వయసు వచ్చిందే, ఒక బినామీ వాడు నిన్ను వాడుకుంటున్నాడే, ఆ మాత్రం గ్రహించలేకపోతారా? 5-10
అసలు తాగడానికి డబ్బులు ఇస్తే సరిపోతుంది నీకు. అసలు అసలు నీ ఇంటికి వచ్చి చూస్తాను. అసలు నువ్వు ఎంత పెద్ద ఇదో 49 లక్షలు ఇచ్చాడట. సిగ్గు లేదు, శరం లేదు చెప్పుకోవడానికి. 49 లక్షలు ఇచ్చాడని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు. నువ్వు వాళ్ళు సంపాదించిన ఆస్తుల్ని వాళ్ళు ట్యాక్స్లకు కొట్టి నీలాంటి వాళ్ళని వాడుకొని నీలాంటి వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళు చేసిన నాటకం ఇది. అనవసరంగా